మన ప్రస్తుతం టీఎన్ఎన్ స్క్రీన్ మీద చూస్తున్న మాణిక్రావు ఠాకరేతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. మహారాష్ట్ర సదన్కి వెళ్లారు రేవంత్ రెడ్డి. మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు. యాక్చువల్లీ ఇంతకుముందు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి బయలుదేరారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో ఎయిర్పోర్ట్కి కూడా చేరుకున్నారు. కానీ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత హైదరాబాద్కు పయనం అవుతుండగా మళ్ళీ అధిష్టానం పెద్దల నుంచి కాల్ వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి తిరిగి మళ్ళీ ఏఐసీసీ హాల్కి వెళ్లారు. ఇప్పుడు మహారాష్ట్ర సదన్ నుంచి మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. మహారాష్ట్ర సదన్లో మాణిక్రావు ఠాకరే ఉన్నారు అండ్ షబీర్ అలీ కనిపిస్తున్నారు. అలా కాంగ్రెస్ సీనియర్ నేతలతో రేవంత్ రెడ్డి అక్కడ మనకున్నారు. మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. ఇక ఈ టైంలో మళ్ళీ ఎందుకు పిలిచారు, తిరిగి ఎందుకు వెనక్కి వచ్చారు అనేది ఒక క్వశ్చన్గా ఉన్నా. సో మాణిక్రావు ఠాకరేతో సమావేశానికి కోసమే నేను మళ్ళీ వచ్చారని మనకు అర్థమవుతోంది. ప్రస్తుతం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ నుంచి మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి, మరికొందరు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఇక ఈరోజు హైదరాబాద్కి తిరిగి వస్తారు రేవంత్ రెడ్డి. ఇక రేపు ఇక్కడ ఎల్బీ స్టేడియం రెడీగా ఉంది. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచక సాగుతున్నాయి అండ్ భద్రత కూడా మూడంచెలుగా ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి మనం ఉదయం నుంచి చూస్తున్నాం. పోలీసు అధికారుల భద్రత ఎలా ఉంది అనేది అండ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఎంతగా ఎదురు చూస్తున్నారని వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అయితే ఢిల్లీ మహారాష్ట్ర సదన్ నుంచి మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు. తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి. యాక్చువల్లీ ఇప్పటికే కరెక్ట్గా ఉంటే ఫ్లైట్లో ఉండాల్సింది ఆర్ హైదరాబాద్కి వచ్చే టైం, కానీ ఒక్కసారిగా అధిష్టానం నుంచి కాల్ రావడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి రేవంత్ రెడ్డి తిరిగి మళ్ళీ మహారాష్ట్ర సదన్కి వెళ్లారు. అక్కడ మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి షబీర్ అలీ ఉన్నారు. మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతల్ని కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ నుంచి మనం లైవ్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి హైదరాబాద్కి తిరుగు పయనం కావాల్సి ఉంది. సో ఈ మేరకు ఢిల్లీలో అన్ని సమావేశాలు అయిన తర్వాత అందరినీ ఆహ్వానించిన తర్వాత రేపటి ప్రమాణ స్వీకారానికి అందరు నేతల్ని, ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ఏఐసిసి పెద్దలు అందరినీ ఆహ్వానించిన తర్వాత ఇక హైదరాబాద్ తిరుగు పయనం కావాల్సి ఉంది. ఆ మేరకు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. హైదరాబాద్కి రాబోతున్నారు. కానీ ఆ టైంలో మళ్ళీ ఏఐసిసి పెద్దల నుంచి కాల్ వచ్చింది, ఒకసారి రావాలి, కలిసి వెళ్ళాలని. ఈ మేరకు మళ్ళీ హుటాహుటిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి మహారాష్ట్ర సదన్కి వెళ్లారు రేవంత్ రెడ్డి. ఆ విజువల్సే మనం చూస్తున్నాం. అక్కడ మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. మాణిక్రావు ఠాకరే పుష్పగుచ్చం ఇచ్చి రేవంత్ రెడ్డిని అభినందిస్తారు. అండ్ రేవంత్ రెడ్డితో పాటు షబీర్ అలీ, మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉండడం మనం చూస్తున్నాం. ఇక మరికొద్దిసేపట్లో హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. తెలంగాణ కొత్త సీఎంగా ప్రమాణం చేయబోయే రేవంత్ రెడ్డి ఇటు ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం అనుకునే ప్రమాణ స్వీకారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. సో మధ్యాహ్నానికి పోస్ట్పోన్ అయింది. మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. అండ్ భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయని పోలీసు ఉన్నతాధికారులు టీవీ9తో చెప్పారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీలో ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి మళ్ళీ ఏఐసిసి పెద్దలు కలవడానికి వెళ్ళిన రేవంత్ రెడ్డిని మనం చూస్తున్నాం. మహారాష్ట్ర సదన్కి వెళ్లారు. అక్కడ మాణిక్రావు ఠాకరేతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. ఇక ఈ సమావేశం తర్వాత హైదరాబాద్ తిరుగు పయనం అవుతారు రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇటు ఎల్బీ స్టేడియం ముస్తాబవుతుంది. అక్కడ ఏర్పాట్లు మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ దాదాపు ఇక ఏర్పాట్లన్నీ కంప్లీట్ అవుతున్నాయని, 3 వేదికలు నిర్మిస్తున్నామని
సో ఆయా వేదికల్లో ఆయా నేతలు ఉంటారు. ఆ తర్వాత ఇంతమంది జనాలు చూడడానికి అనేక రకాలైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అండ్ కాంగ్రెస్ నేతలు అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత మల్లు రవి అక్కడే ఉండి అన్ని ఏర్పాట్లను చూసుకుంటున్నారు. అండ్ మాజీ ఎంపీ కూడా మనం చూస్తున్నాం మంజర్ కుమార్ యాదవ్ కూడా అక్కడ ఎల్బీ స్టేడియంలో ఇక అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. చాలామంది రేపటి కోసం ఇవాళ నుంచి ఎదురు చూస్తూ అక్కడ నిల్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఇటు చూస్తున్నాం ఇక మాణిక్రావు ఠాక్రే ప్రత్యేకంగా పిలిపించుకున్నారు మళ్ళీ రేవంత్ రెడ్డిని మహారాష్ట్ర సదన్కి. అక్కడ పుష్పగుచ్చం ఇచ్చి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్న వీడియో మనం చూస్తున్నాం. నిజానికి నిన్ననే ఢిల్లీ వెళ్ళారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఢిల్లీలో అందరూ పెద్దల్ని కలిశారు. రేపటి ప్రమాణ స్వీకారానికి అందరినీ ఆహ్వానించారు. అయిన తర్వాత ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు హైదరాబాద్ రావడానికి. కానీ అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి కాల్ వచ్చింది ఒకసారి మళ్ళీ రమ్మని ఏఐసిసి పెద్దల నుంచి. ఈ మేరకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లారు రేవంత్. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏఐసిసి ఆఫీస్కి చేరుకున్నారు. మహారాష్ట్ర సదన్లో మాణిక్రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. ఇక మరికొద్దిసేపట్లో మళ్ళీ హైదరాబాద్కి తిరుగు పయనమవుతారు రేవంత్ రెడ్డి.